నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ హెచ్చరిక ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తక్షణమే ముగియకపోతే మూడో ప్రపంచ యుద్ధం అంచుకు చేరుకుంటుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ యుద్ధ వాతావరణం, ట్రంప్ తీవ్రమైన హెచ్చరికల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ప్రపంచం నిజంగానే మరో భయంకరమైన సంఘర్షణ దిశగా పయనిస్తుందా? డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ పాలిటిక్స్ లో ఈయన ఎప్పుడు హాట్ టాపిక్. అయితే ఎప్పుడు బోల్డ్ స్టేట్మెంట్స్ తో వార్తల్లో ఉండే ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఒక డేంజరస్ ఫేజ్ కి చేరిందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ పదే పదే చెబుతున్న మాట ఒకటే, థింక్ లైక్ దిస్ ఎండ్ అప్ ఇన్ థర్డ్ వరల్డ్ వార్స్. అంటే ఇలాంటి చిన్న చిన్న యుద్ధాలే గతంలో ప్రపంచ యుద్ధాలకు దారితీశాయనేది ఆయన ఉద్దేశం. ఈ బ్లడ్ షెడ్ ను వెంటనే ఆపాలని, పొలిటికల్ సొల్యూషన్ ను తక్షణమే తీసుకురావాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఆయన లెక్కల ప్రకారం ఒక్క నెలలోనే ఈ యుద్ధంలో 25,000 సోల్జర్స్ కు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మాసివ్ క్వాజువాలిటీస్ ను ఆపటంలో ప్రస్తుత లీడర్షిప్ కంప్లీట్లీ ఫెయిల్ అయిందని ట్రంప్ విమర్శించారు. ఇక పీస్ టాక్స్ అంటూ నడుస్తున్న చర్చలు కేవలం టైం వేస్ట్ మాత్రమేనని, అందుకే గ్లోబల్ పీస్ కు త్వరగా భంగం వాటిల్లుతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మిడిల్ ఈస్ట్ క్రైసిస్, ఉక్రెయిన్ వార్, ఈ రెండు ఫ్లాష్ పాయింట్స్ ప్రపంచాన్ని వరల్డ్ వార్ 3 టెరిటరీలోకి నెట్టేస్తున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ డ్రామాటిక్ వార్నింగ్స్ తో ఇప్పుడు ప్రపంచ లీడర్లంతా సీరియస్ గా ఊహించాల్సిన సమయం వచ్చింది. ఇక ట్రంప్ హెచ్చరికలను అంతర్జాతీయ నిపుణులు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇక ప్రపంచం ఇప్పుడు ఎంచుకునే మార్గం భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందా? చూడాలి మరి.